అనగనగా ఒక ఊర్లో ఒక చిన్న ఫ్యామిలీ ఉండేవాళ్ళు. వాళ్ళకి ముగ్గురు పిల్లలు ఉండేవాళ్ళు. అందులో ఒక అబ్బాయి పేరు నోబితా అండ్ వాళ్ళ సిస్టర్, బ్రదర్. ఆ నోబితా ఎప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్‌తో హ్యాపీగా స్కూల్‌కెళ్ళి తన హోమ్ వర్క్స్ అన్ని టైంకి ఫినిష్ చేసుకొని ఫ్రీ టైమ్‌లో అవుట్‌డోర్ గేమ్స్ ఆడుకునేవాడు వాళ్ళ ఫ్రెండ్స్‌తో. అండ్ తన లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉండేది అండ్ హెల్తీగా ఉండేది. అండ్ వన్స్ తన బర్త్‌డేకి వాళ్ళ పేరెంట్స్ అనేది మొబైల్ అనేది ప్రెజెంట్ చేశారు. సో, తనేంటంటే కంప్లీట్‌గా ఇంక మొబైల్‌కి స్లోగా అడిక్ట్ అవ్వడం మొదలుపెట్టి వాళ్ళ ఫ్రెండ్స్‌ని ఇగ్నోర్ చేసేవాడు. వాళ్ళ పేరెంట్స్ చెప్పేది వినేవాడు కాదు. వాళ్ళ సిబ్లింగ్స్‌ని పట్టించుకునేవాడు కాదు. అండ్ దీనివల్ల తన హెల్తీ లైఫ్ స్టైల్ గూడా కంప్లీట్‌గా సిక్ అవ్వడం మొదలుపెట్టాడు. తనకి డార్క్ సర్కిల్స్ వచ్చేసి ఇంకా కంప్లీట్‌గా హెల్త్ అనేది సిక్ ఫీల్ అయ్యేవాడు. సో, వాళ్ళ పేరెంట్స్ ఏమొచ్చి చాలా వరీ అయ్యి ఇంకిలా కాదని జెప్పి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామని డిసైడ్ అవుతారు. డాక్టర్ ఏమో ఫస్ట్ ఆ మొబైల్ యూజ్ చేయడం స్టాప్ చేయమంటారు. ఎందుకంటే వచ్చే హెల్త్ ఇష్యూస్ అన్నీ ఆ మొబైల్ వల్లనే అని. అప్పుడు తను రియలైజ్ అవుతాడు. మొబైల్ లేని టైంలో తను వాళ్ళ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో అందరితో ఎంత హ్యాపీగా ఉండేవాడని. ఇంక అప్పుడు డిసైడ్ అయ్యి మొబైల్ కంప్లీట్‌గా ఇగ్నోర్ చేసి స్టడీస్ మీద కాన్సంట్రేషన్ చేస్తాడు. అండ్ అన్ని క్లాసెస్‌లో ఫస్ట్ వచ్చి ఇంక ఇలా చదువుతూ తన గ్రాడ్యుయేషన్ అనేది ఫస్ట్ క్లాస్ డిగ్రీలో ఫినిష్ చేస్తాడు. అండ్ అప్పుడే తన క్యాంపస్‌లో ఇంకా జాబ్ అనేది వస్తుంది. ఇంకా లైఫ్‌లో హ్యాపీగా ఉంటాడు. సో, మీరు కూడా మొబైల్ యూజ్ చేయడం తగ్గించండి.